వాస్తవంగా భోజనం చేసేటప్పుడు మనం ప్రార్థన చేయాలి. భోజనం చేసేటప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి ఆయనను స్తుతిస్తాం. ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన దేవుడు స్తుతించడం లేదు. భోజనం చేసేటప్పుడు వాస్తవంగా మనం ప్రార్థించాం. భోజనం చేసేటప్పుడు వాస్తవంగా మనం దేవుడిని స్తుతిస్తాం. ఈ విషయాన్ని మర్చిపోవాలి. కొంతమంది అక్కడ కూడా ప్రార్థన చేస్తారు. అది ప్రార్థించే సమయం కాదు, అది ప్రభువును స్తుతించే సమయం. కాబట్టి ఏదైనా సమయంలో సందర్భంలో అందరూ కలిసి భోజనం చేయాల్సి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలని కూర్చోండి అనుకోండి, ప్రభువును స్తుతిద్దాం అని కూర్చోండి. అది కరెక్ట్ మాట. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారంటే, రండి అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం అంటారు. అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకో, ప్రార్థన చెప్పగలిగా ప్రార్థన చేసుకుంటామా లేకపోతే ప్రార్థన చేస్తామా? చెప్పండి, ఇది చెప్పండి. ప్రార్థన చేసుకుంటామా లేకపోతే ప్రార్థన చేద్దామా? చాలా మంది అందరం కలిసి ప్రార్థన చేసుకున్నారని ప్రార్థన చేసుకుందాం కాదు, ప్రార్థన. అలాగే భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. భోజనం చేసేటప్పుడు ప్రభువు స్తుతిస్తాం. దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని బట్టి, ఆరోగ్యాన్ని ప్రభువును మనం స్తుతిస్తాం. దయచేసి గమనించండి, భోజనం చేస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నట్లయితే అది ప్రార్థన కేవలం దేవుడికి ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆశీర్వాదాలను బట్టి రెండు చేతులు జోడించి ప్రభు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మర్చిపోకండి. భక్తుడైన దావీదు ఒక సమస్య గుండా వెళ్తున్నాడు, శ్రమ గుండా వెళుతున్నాడు. ఆ శ్రమ గుండా, సమస్య గుండా, పోరాటం గుండా వెళుతున్నప్పుడు తను అంటున్నాడు, యెహోవా రాజా, నేను ఏమంటాడు? ప్రార్థన చేస్తున్నాను, నిన్నే ప్రార్థిస్తున్నాను, వేరే దిక్కు లేదు. నాకున్న ఈ కష్టాన్ని నేను ఎవరితో చెప్పుకోగలరా? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మీకు ఏదైనా కష్టం వచ్చింది అంటే చాలా మొదటిగా ఎవరికి చెప్తారు? జాగ్రత్తగా, మీకు కష్టం వచ్చినప్పుడు మొదటిగా మీరు ఎవరికి చెప్తారు? మీ హృదయంలో ఎవరు దగ్గరగా ఉంటే వారికే మొదటిగా మీ కష్టాన్ని చెప్తారు. అమ్మ సహోదరులు, మీ ఆయన వల్ల కష్టం వచ్చిందనుకోండి, మీరు ఎవరికి చెప్తారు? మీ హృదయంలో ఎవరైతే దగ్గరగా ఉన్నారో వారికి చెప్తారు. బ్రదర్స్,